నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో ప్రస్తుతం దార్ గ్యాంగ్, మధ్యప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన దార్ గ్యాంగ్ సంచలనం కలిగిస్తుంది. గోదావరి జిల్లాలో టార్గెట్గా విశాఖపట్నంలో మొదలుపెట్టి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఇట్లా ఈ జిల్లాలే టార్గెట్గా ఆర్థికంగా వ్యాపారపరంగా కేంద్రాలుగా ఉన్న ఈ జిల్లాల్లో టార్గెట్ పెట్టుకున్నారు ఈ దార్ గ్యాంగ్ అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మరి దార్ గ్యాంగ్ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ చిక్కుకున్నారు అంటే ఇప్పటివరకు పక్కా ఆధారాలు పోలీసులకి ఏం లభించిందా లేదనేది క్లారిటీ లేదు. కానీ మరి గత రాత్రి అంటే నిన్న కాక మొన్న రాత్రి ఏలూరులో పేరుగాంచిన విద్యా సంస్థ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్, మరి కొన్నేళ్లుగా నేషనల్ హైవే పక్కన కలపర్ టోల్గేట్ దగ్గర నుండి హైవే పక్కన విశాలమైన ప్రదేశంలో రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మరి ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా రామచంద్ర కాలేజీలో భారీ చోరీ జరిగిన సంఘటన ఈ రోజు వరకు రికార్డ్ కాలేదు. మరి గత 4-5 రోజుల కంటే ఈ నెల 13వ తేదీ నుండి విశాఖపట్నం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దార్ గ్యాంగ్ అనుమానితులపైన మరి అక్కడ నుండి అనేక ప్రాంతాల్లో రాజమండ్రి, కాకినాడ, మండపేట అట్లా ప్రాంతాల వారీగా సీసీ ఫుటేజ్లో వీళ్ళ యొక్క కదలికలు ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్లో గమనిస్తున్న పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మరి ఈ దార్ గ్యాంగ్ అనేక ప్రాంతాల్లో ఎక్కడ ఏ ప్రాంతాల్లో మకాన్ చేసి ఉన్నారనేది ఇంకా పోలీసులకి సమగ్రమైన సమాచారం వచ్చిందా రాలేదనేది పోలీస్ వర్గాలే చెప్పాలి. మరి ఏలూరుకు సమీపంలో ఉన్న హైవే పక్కన ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సుమారుగా సహజంగా దొంగతనాలు జరిగితే వాళ్ళు ఎంచుకునే టైము నైట్ 1 గంట దగ్గర నుంచి 3 గంటల లోపు, సహజంగా 4 దాటితే ప్రజల సంచారం ఉంటుంది కాబట్టి 1 గంట 3 గంటల మధ్య ఈ దొంగలు భారీగా చోరీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటారనేది గతంలో చాలా సందర్భాల్లో దొరికిన దొంగలు చెప్పిన సందర్భాలు ఇవన్నీ. మరి ఇవాళ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో పరిపాలనా విభాగమైన బ్లాక్ అది కొత్తగా నిర్మించారు. మరి ఆ భవనంలో ఎంటైర్ ఆ సంస్థకు సంబంధించిన ఎండి అక్కడే ఉంటారు, హెచ్ఆర్ అక్కడే ఉంటారు, ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంతా కూడా ఆ భవనంలోనే ఉంటారు. మరి ఆ భవనంలోకి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశమే లేదు. మరి ఎట్లా ఈ దొంగలు మరి ఆ భవనంలోకి, ఎక్కడైతే రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో పరిపాలనా పరంగా ఉన్న కొత్త భవనంలోకి, పైగా లాకర్ పెట్టిన రూమ్లోకి ఎట్లా వెళ్ళగలిగారనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఎట్లా సాధ్యపడుతుంది? పగలు రెక్కి చేస్తే, ఒకవేళ దార్ గ్యాంగ్ దొంగతనం చేస్తే వాళ్ళు భాష ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ స్థానికంగా తెలుగు వాళ్ళతో ఏవైనా దార్ గ్యాంగ్ మధ్యప్రదేశ్ టీంకి సంబంధాలు ఏవైనా ఉంటే, స్థానికంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా మరి ఆ యొక్క రామచంద్ర కాలేజీలో ఎక్కడ ఏముంది, ఎక్కడ ఎవరు కూర్చుంటారు, ఎక్కడ అమౌంట్ పెడతారు, లాకర్లు ఎక్కడ ఉన్నాయి అనేది ఎవరు తెలుసు. సహజంగా రామచంద్ర కాలేజీ యాజమాన్యానికి అత్యంత సన్నిహితంగా ఆ కాలేజీ యొక్క రూపురేఖలు తెలిసిన వాళ్ళు, ఏ ఛాంబర్లో ఎవరు కూర్చుంటారు, ఏ ఛాంబర్లో ఏముంటుంది, ఆడిటోరియం దగ్గర ఏముంటుంది, మరి ఆ యొక్క కాలేజ్ యాజమాన్యం ఎండి కూర్చునే ప్రాంతంలో ఏముంటుంది, మరి లాకర్లు ఎక్కడ ఉంటాయి, ఆ లాకర్లో డబ్బు ఎక్కడ పెడతారు, ఇవన్నీ రామచంద్ర కాలేజీ యాజమాన్యానికి, ఆ యాజమాన్యానికి బాగా దగ్గరగా ఉండేవాళ్ళకి మాత్రమే సహజంగా ఈ లాకర్ సిస్టమ్ తెలుస్తుంది. బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇక్కడే పెద్ద ట్విస్ట్. ఇక్కడ సరే, సమాజం అంతా ఇవాళ దార్ గ్యాంగ్ సంచారం చేస్తుందనేది ప్రజల్లో ఒక విధమైన అనుమానాలు ఉన్నాయి. పోలీసు కూడా ఆ దిశగా ఆ కదలికల్ని ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు రామచంద్రలో జరిగిన ఈ భారీ చోరీ మరి రకరకాలుగా
మరి ఆ లాకర్లో 75 లక్షల నుండి 80 లక్షల కోటి రూపాయల అని 2 రకాలుగా వాదన వినిపిస్తుంది. మరి ఆ క్యాష్ పెట్టింది ఎవరు, లాకర్లో పెట్టింది ఎవరు పెడతారు? ఆ కాలేజీ మేనేజ్మెంటే అవుతారు. మేనేజ్మెంట్లో అక్కడ ఉన్న ఎండీ పెడతారు తప్ప బయట వ్యక్తులు ఎవరు ఆ క్యాష్ దాంట్లో పెట్టరు. మరి 75 లక్షల కోటి రూపాయల లోపాలు, కోటి రూపాయల పైన అనేది మరి ఆ రామచంద్ర కాలేజీ ఆ డబ్బు పెట్టిన మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో ఓనర్స్కి వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఆ లాకర్ అక్కడ ఉంటుందనేది ఎవరో తెలుసు, అతి తక్కువ మందికే తెలియాలి. రామచంద్ర కాలేజీలో లాకరు ఎక్కడ పెడతారు అని అంటే అది మిగిలిన వాళ్ళకి సంబంధం లేదు. కాలేజీలో పనిచేసే మిగిలిన సిబ్బందికి ఎవరికి కూడా పెద్ద అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఎవరికి తెలుస్తుంది? ఈ లాకర్ అనేది అత్యంత గోప్యంగా ఉంచే ప్రాంతం అది. మరి రామచంద్ర కాలేజీలో అత్యంత గోప్యంగా ఎవరికి తెలియకుండా ఒక ప్రక్కన ఒక సిస్టమేటిక్ ఉన్న రూమ్లో ఆ లాకర్ని పెడతారు. లాకర్ ఎవరికి తెలియాలి? ఆ కాలేజీ యాజమాన్యానికి, లేదంటే ఆ యాజమాన్యం ఎవరైతే రామచంద్ర కాలేజీ మేనేజ్మెంట్ ఉంటారో ఎండి, ఆయనకు సంబంధించిన అత్యంత కుటుంబ సభ్యులు లేదంటే అత్యంత సన్నిహితులు అట్లాంటి వాళ్ళకి లాకర్ ఎక్కడ ఉందని తెలుస్తుంది. సరే, లాకర్లు ఎంత పెట్టారనేది మిగిలిన వాళ్ళకి తెలియకపోవచ్చు, తెలియాలని రూల్ లేదు. ఆ ఓనర్కే తెలుస్తుంది ఎంత క్యాష్ దాంట్లో పెట్టారు అనేది క్లారిటీ ఆయనకే తెలియాలి, అది ఆయనే చెప్పాలి. అయితే ఈ లాకర్ ఇక్కడ ఉన్న విషయం ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. క్లూస్ టీమ్ రామచంద్ర కాలేజీకి వెళ్ళింది, అణువు పరీక్షించింది. దొంగలు ఎలా ప్రవేశించారనేది ఇప్పుడు పెద్ద చర్చ. ఇప్పుడు ఓవరాల్గా రామచంద్ర కాలేజీలో నైట్ సెక్యూరిటీ టీంలో దాదాపుగా ఒక 5, 6, 7 వరకు ఉన్నారనేది ఒక సమాచారం. సెక్యూరిటీ టీము కాలేజ్ అంతా లోపల బయట తిరుగుతుంటారనేది ఒక సమాచారం. మరి అలాంటప్పుడు మరి హైవే పక్కన రామచంద్ర కాలేజీ మెయిన్ గేట్ పక్కన పరిపాలనా విభాగం భవనం ఉంది. మరి దొంగలు ఎట్టించి రావాలి? రైల్వే ట్రాక్ ప్రాంతం నుండి అటువైపు ప్రహరీ గోడ దూకి అక్కడ నుండి లాకర్ ఎక్కడైతే పరిపాలనా విభాగం బిల్డింగ్ ఉందో అక్కడికి రావాలంటే ఖచ్చితంగా ఏమాత్రం తెలియకుండా అయితే అక్కడికి రారు, అది క్లియర్. ఎలా వచ్చారనేది ఇప్పుడు సబ్జెక్ట్. ఈ లింకులు చూస్తే అనేక రకాల అనుమానాలకు తావిస్తుంది. ఒకవేళ మధ్యప్రదేశ్ సంబంధించిన దార్ గ్యాంగే భారీ చోరీకి తెగబడింది అనుకుందాం. భాష రాదు, ప్రాంతం తెలీదు. మరి ఈ బిల్డింగ్లోకి ఈ పక్క నుంచి వెళితే అక్కడ పరిపాలనా విభాగంలో డైరెక్ట్గా లాకర్ ఉంటుంది అనేది ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా అనేక రకాల అనుమానాలు వెంటాడుతూనే అనుకోవాలి. ఖచ్చితంగా దొంగతనం చేసిన వాళ్ళు దారి గ్యాంగియా, లేదంటే ఈ కాలేజీకి పరిసర ప్రాంతాల్లో కానీ ఈ కాలేజీ వాతావరణాన్ని పూర్తిగా అవగాహన చేసుకునే వ్యక్తులు కానీ, లేకపోతే ఈ కాంపౌండ్లో కొన్ని సంవత్సరాలుగా ఈ కాంపౌండ్ కదలికలు కానీ, అదేవిధంగా పరిపాలనా విభాగం బిల్డింగ్లో ఆ బిల్డింగ్కి సంబంధించిన వ్యవహారాలన్నీ తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే ఏ బిల్డింగ్లో ఎవరుంటారు, ఏ బిల్డింగ్లో ఏం జరుగుతుందని పూర్తిగా అవగాహన ఉంటే తప్ప ఈ లాకర్ ఎక్కడ ఉందని తెలుసుకోవడం చాలా కష్టం. ఎట్లా సాధ్యపడితే లాకర్ ఎవరో తెలుస్తుంది? ఆ ఎండీకి, ఆ ఎండీతో పాటు ఆయనకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడ ఏ వస్తువు ఉంటుంది, లేకపోతే ఎండీ గారి ఛాంబర్లో టేబుల్ మీద ఏముంటుంది, ఆయన రూమ్లో బీరువా ఉందా, లేకపోతే బీరువాలో ఫైల్స్ పెడతారా, డబ్బులు పెడతారా అనేది ఎవరు తెలుస్తుంది? సహజంగా కాలేజీకి సంబంధించిన వాళ్ళకే తెలియాలి, బయట వ్యక్తులు తెలియదు. మరి అలాంటప్పుడు దారి గ్యాంగి దొంగతనానికి పాల్పడ్డారంటే ఈ లాకర్ అక్కడే ఉందని ఎలా తెలుసు? ఇదే పెద్ద ట్విస్ట్. దీనిపైనే పోలీసులు క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే పక్కా ఆధారాలు దొరుకుతాయి. ఇప్పటికే క్లూస్ టీమ్ వెళ్ళి రామచంద్ర కాలేజీలో ఏవైతే సీసీ ఫుటేజ్ ఉందో ఆ సీసీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించారో సీసీ ఫుటేజ్ని పోలీసులు తీసుకెళ్లారు. ఏలూరు డిఎస్పీ గారు రంగప్రవేశం చేశారంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారట.
అంతేకాదు సీసీ ఫుటేజ్లో 6 దొంగలు సంచరిస్తున్నట్టుగా వాళ్ళంతా మాస్కులు పెట్టుకుని 6 వ్యక్తులు మాస్కులు పెట్టుకుని మరి ఎక్కడో గోడ దూకేసి ఆ గోడ దూకిన దగ్గర నుండి మరి ఈ పరిపాలనా విభాగం బిల్డింగ్లోకి వెళ్ళి లాకర్ని తీసుకుని బయటికి తీసుకెళ్ళి లాకర్ని ఆ గోడ అవతల బద్దలు కొట్టి దాంట్లో ఉన్న క్యాష్ మొత్తం ఈ 6 పట్టుకుని వెళ్ళిపోయారు అనేది అక్కడ వరకు మాత్రమే సీసీ ఫుటేజ్ కనిపిస్తుంది అనేది మనకు అందిన సమాచారం. మరి 6 ఎవరు? మాస్కులు పెట్టుకున్నారు, మనుషులు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు, స్థానికేతరుల అనేది కన్ఫ్యూజన్. ఇప్పుడు మరి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క లాకర్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారో ఆ ప్రాంతంలో ఉన్న కదలికలపైన వేలు ముద్రలు తీసుకున్నారు క్లూస్ టీమ్. వాళ్ళ అడుగుల్ని చెక్ చేసుకున్నారు, ఎవరు అడుగులు అయ్యి ఉంటాయి, ఇవన్నీ మళ్ళీ ల్యాబులకు పంపించాలి, ల్యాబుల్లో టెస్టులు చేయాలి. మరి ఆ యొక్క వేలు ముద్రలు, పాదాలకు సంబంధించిన కదలికలు అవన్నీ కూడా చూడాలంటే ల్యాబ్కి వెళ్ళాలి, మరి అక్కడి నుంచి రిపోర్ట్ రావాలి. ఏదేమైనా దీంట్లో అనుమానాలకి అనేక రకాల తావిచ్చే అంశాలు కనిపిస్తున్నాయి. దార్ గ్యాంగ్ డైరెక్ట్గా లాకర్ దగ్గరికి ఎలా వెళ్తుంది అనేది పెద్ద ప్రశ్న. 2, ఈ కాంపౌండ్లో కొన్నేళ్లుగా రామచంద్ర కాలేజీలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా పొరపాటును చేశారా లేదా ఇంకో విధంగా చేశారనేది ఎవరు చెప్పడానికి ఛాన్స్ లేదు, కానీ తెలిసిన వాళ్ళు పనే అయ్యి ఉంటుంది అనేది ఈ యొక్క సబ్జెక్ట్ని బట్టి అర్థమవుతుంది. రాష్ట్రం వాళ్ళు వచ్చి రామచంద్ర కాలేజీలో లాకర్ అక్కడ ఉంటుందని ఎలా తెలుస్తుంది? కొంత సమాచారం కాలేజీ వైపు నుండి ఎక్కడో చోట కొంత లీకులు లేకుండా జరుగుతుందా అనేది పెద్ద ప్రశ్న, $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ రెక్కీ చేశారనుకుంటాం, పగలు రామచంద్ర కాలేజ్ చుట్టూ మొత్తం తిరుగుతారు, లోపలికి వస్తారు, పరిపాలనా విభాగంలోకి మరి ఎవరో ఒకరిని కలవడానికో లేకపోతే కాలేజీ సీటు గురించో, ఇప్పుడంతా అడ్మిషన్ జరుగుతున్నాయి కాబట్టి పేరెంట్స్ పరంగానో లేకపోతే బంధువుల పరంగానో మా పిల్లలు చదువుకోవాలి, పలానా బ్రాంచ్కి ఎంత ఫీజు అని అడగడానికి వచ్చారేమో అనుకుందాం. వస్తే రాష్ట్రం మధ్యప్రదేశ్లో అయితే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు అలవాటు అయి ఉంటే తెలుగు మాట్లాడేటప్పుడు కూడా తెలుగు భాషలో తేడా కనిపిస్తుంది. అదే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తెలుగు వాళ్ళైతే ఖచ్చితంగా అనుమానించడానికి అవకాశం లేదు, భాష కరెక్ట్గానే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు పేరెంట్ రూపంలో వెళ్ళారా లేదంటే నేను వాళ్ళ తాలూకా బంధువులకి ఎవరికైనా సీటు కావాలని వెళ్ళారంటే అక్కడ యాజమాన్యం కూడా గుర్తించలేదు. వీళ్ళు కూడా అనుమానం రాకుండా వాళ్ళతో మాట్లాడే వ్యవహారాలు అంతవరకే అవుతాయి. కాబట్టి మరి ఈ లాకర్ అనే దాకా వెళ్ళాల్సి వస్తే లాకర్ అనేది చాలా సీక్రెట్ సబ్జెక్ట్, ఇది ఎక్కువ మంది తెలిసేది కాదు. అది రామచంద్ర కాలేజీలో పలానా క్లాస్ రూమ్ ఎక్కడ, పలానా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎక్కడ, దాంట్లో అకౌంట్స్ ఎవరు చూస్తారు, లేదంటే దాంట్లో పరిపాలనా విభాగం ఎవరు చూస్తారు, లేదంటే దాంట్లో మరి అక్కడ ఎవరెవరో విశ్రాంతి గది ఎక్కడ, ఇవన్నీ సహజంగా అందరూ తెలిసే అంశాలు ఇవి. కానీ లాకర్ అనే విషయం సీక్రెట్ అంశం. అది మరి ఈ లాకర్ ఎక్కడ పెట్టారు, ఈ లాకర్ అక్కడ ఉందనేది దొంగలకు ఎలా తెలుసు? దీంట్లో ఖచ్చితంగా ఒకవేళ దార్ గ్యాంగ్ ఉంటే ఉండొచ్చు, అది వేరే, ఇంకా దాని మీద ప్రూవ్ చేయాలి. కానీ స్థానికంగా ఈ కాలేజీ పైన పూర్తిగా రామచంద్ర కాలేజీలో అణువణువు తెలిసిన వాళ్ళకు మాత్రమే ఈ లాకర్ వ్యవహారంలో అణువణువున ఈ రామచంద్ర కాలేజీలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముందని తెలిసిన వాళ్ళు పనే అయ్యుండొచ్చు అనేది కొన్ని అనుమానాలు. లాకర్ ఎవరు పడితే వాళ్ళు చెప్పరు, యాజమాన్యం వాళ్ళు ఎక్కడో కుటుంబ సభ్యులు లేకపోతే దగ్గర బంధువులు దగ్గర సన్నిహితులకు మాత్రమే చెప్తారు. అలాంటిది లాకర్ అక్కడే ఉందని చెప్పి అవుటర్స్ అయితే ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. మరి అలాంటప్పుడు స్థానికులు లేదు అనుకుంటే ఈ కాలేజీలో ఎప్పటి నుండో పనిచేసిన వాళ్ళైనా పని అయ్యి ఉండాలా అనేది అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాకర్ అనేది ఒకవేళ కాలేజీలో క్లాస్ రూము, లేదంటే ప్రిన్సిపాల్ గారి రూము, లేదంటే కరస్పాండెంట్ గారి రూము, లేదంటే ఇంకొక ఆయన రూమ్ అంటే సహజంగా తెలుస్తుంది, అది ఓపెన్. దీంట్లో తెలియని అంశం ఏమి ఉండదు. అక్కడ ఎవరిని అటెండర్ అంటే చెప్తారు, పలానా ఛాంబర్ ఎక్కడంటే చెప్తారు. కానీ లాకర్ ఎక్కడంటే ఎవరు చెప్తారు? కింది స్థాయి సిబ్బందికి లాకర్ ఎక్కడ తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఇదేదో
బాగా క్షుణ్ణంగా పోలీస్ డిపార్ట్మెంటు విచారిస్తే కానీ ఈ రామచంద్ర కాలేజీలో ఈ లాకర్లో లక్షలాది రూపాయలు దోపిడీకి గురైన ఘటన వెలుగులోకి వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా ఎక్కడో ఏదో కొన్ని అనుమానాలు వెంటాడుతున్నాయి. మరి ఈ కాలేజీ సంబంధించిన వ్యక్తుల్లో ఎవరైనా ప్రమేయం ఉందా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి లాకర్ విషయంలో అందరూ తెలియదు కాబట్టి ఈ లాకర్ విషయంలోనే సీక్రెట్గా ఉండే లాకర్ విషయం బయట దొంగలకు కానీ లేదంటే స్థానికంగా ఉన్న దొంగలకు తెలియాలంటే కొంత ఇక్కడి నుంచి కాలేజీ నుంచి లీకులు లేకుండా ఇది జరుగుతుందా? ఎంత రెక్కీ చేసినా స్థానికులకైతే అవగాహన ఉంటుంది. ఎట్లా అవగాహన ఉంటుంది? ఈ కాలేజీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప. ఒకవేళ ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఈ ఆఫీసులో క్యాష్ రూమ్ ఎక్కడ ఉంటుంది, తాళాలు ఎక్కడ ఉంటాయని చెప్పి ఎవరైనా అడుగుతారా? ఒకరు అడిగితే ఎవరైనా చెప్తారా? ఇవన్నీ తెలిసే పనులేనా? కాబట్టి ఈ లాకర్ దగ్గరే అసలైన ట్విస్ట్ కనిపిస్తుంది. ఎక్కడో ఏదో అనుమానాలు వెంటాడుతున్నాయి రామచంద్ర కాలేజీని. ఈ రామచంద్ర కాలేజీలో ఎవరో ఒకలా ఇద్దరా అని చెప్పడానికి లేదు, కానీ సంథింగ్ ఈజ్ దేర్, ఏదో జరిగింది. అది మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఈ యొక్క బంధం ఎవరితో లింక్ అయి ఉంది, ఈ లింకుల్లో ఎంతమందికి భాగస్వామ్యం ఉంది, ఈ లాకర్ వ్యవహారంలో ఎవరెవరు కీలక పాత్రధారులు అనేది పోలీసులే మరి ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా చాలా శరవేగంగా తెలుసుకోగలరు. కాబట్టి రామచంద్రలో జరిగిన ఈ భారీ చోరీలో ఖచ్చితంగా దారి గ్యాంగ్ పని ఉందా లేదా, వాళ్ళ పనేనా అని అనుకుంటే అదొక మార్గం. కానీ వాళ్ళైనా చేయాలన్నా కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కనీసం సమాచారం లేకుండా లేదంటే వాళ్ళ ద్వారా లింకులు లేకుండా జరుగుతుందా? లేదంటే స్థానికులు అయి ఉంటే ఈ లాకర్ గురించి తెలియాలంటే కాలేజీ వాళ్ళకే తెలియాలి. దీంట్లో నో డౌట్ కాలేజీ వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. కాలేజీలే కూడా అందరికీ తెలియదు. కొంతమందికి బాగా అత్యంత నమ్మకస్తులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలియాలి ఈ లాకర్ విషయం. మిగిలి అనేది అందరికీ తెలుస్తుంది. ఈ లాకర్ అనేది కొద్దిమందికే చెప్తారు, కొద్దిమందికే తెలుస్తుంది. మరి వీటిపైన పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తే రామచంద్ర కాలేజీలో భారీ చోరీకి పాత్రధారులు, సూత్రధారులు ఎవరో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్, ఆకాశ పందిళ్లు, భూలోక సందళ్లు, శ్రీరస్తు పెళ్లిళ్లు, శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం. సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్. మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. మా పట్టులో పవిత్రత, స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం, ఆనందదాయకం. చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్, మెయిన్ బజార్, ఏలూరు మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డిగూడెం.